అంటే తెలంగాణ వచ్చినాకన్నా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2 దఫాలు కూడా ఎక్కువగా కనిపించిందా? ఈ ఆంధ్ర పెత్తనం ఏమైనా కనిపించినట్టు అనిపించిందన్న? ఇంత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపించినట్టుగా ఒక్క విషయం అయితే క్లారిటీగా చెప్పాలి. తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి 2 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆంధ్ర పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఇక్కడ కాంట్రాక్టులు చేయించారన్నమాట వాస్తవం. కానీ ఆంధ్ర పెత్తనం అయితే లేదు ఇక్కడ. ఓకే, కేసీఆర్ హయాంలో ఆంధ్ర పెత్తనం లేదు. ఇప్పుడు ఏంటి అంటే అది క్లియర్గా కేసీఆర్ తెలంగాణోడు, తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అంతే కదా, తెలంగాణ పార్టీ. కాబట్టి దీని మీద ఎవరి ఆధిపత్యం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ. దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ విషయానికి వస్తే యనుమల రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ప్యూన్ అని నేను ఫస్ట్ చెప్పిన కదా. కాబట్టి ఆయన చెంచా ఇక్కడ పరిపాలిస్తున్నప్పుడు ఆయన చేతిలో ఉంటుంది పాలన, కానీ రేవంత్ రెడ్డి చేతిలో ఏముంటుంది? రేవంత్ రెడ్డి చేతులు ఏముంటుంది? 10 ఏళ్ళల్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన అప్పెంత? నువ్వు ఈ 2-2.5 సంవత్సరంలో చేసిన అప్పెంత? అన్ని సిగ్గులేని మాటలు మాట్లాడతారు ఆయన కింద ఉండే లీడర్లు అంతా. మరి ఎట్లా సోయి ఉండదు, మరి అది నాలుకనా తాటి పట్టనా, ఏం మరి గడ్డి తింటారా ఏం తింటారో అర్థం కాదు. అంటే ఈ 12 ఏళ్ళ తెలంగాణ అంటే 12 తర్వాత తెలంగాణ సాధించడం, ఇన్ని కొట్లాటలు, 1200 మంది బలిదానాలు అయిపోయారు, లాఠీ తూటలకు చాలా మంది ఉరిగిన పరిస్థితి, అంటే ఇవన్నీ వృధా అయిపోయినట్టేనన్నా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే? నేను ఏమంటే తెలంగాణ అనేది త్యాగాలకు నిలయం. తెలంగాణ అనేది పురుటి నొప్పులను తీసేటువంటి నేల. తెలంగాణలో 1200 మంది రైతాంగ సాయుధ పోరాటంలో 5000 మంది, 60 ఏళ్ల కాలంలో 6200 మంది చనిపోతే 6200 మంది ప్రాణాలు పోగొట్టుకోరు ఈ ప్రాంతం కోసం. 6200 మంది ప్రాణాలు పోగొట్టుకోరు. ఈ వచ్చిన తెలంగాణలో ఒరిగిన వీరుల స్తూపాలు మాత్రమే మిగిలినాయి. వచ్చిన తెలంగాణలో ఒరిగిన వీరుల స్తూపాలు మాత్రమే, ఆ లానవాళ్ళు మాత్రమే మిగిలినాయి. ఇక్కడ జరిగినటువంటిది ఏమీ లేదు. ఎందుకనంటే తెలంగాణలో ఖచ్చితంగా మరో యుద్ధం చేయాల్సిందే. ఎందుకు అనంటే వచ్చిన తెలంగాణ పేరుకి వచ్చినటువంటి తెలంగాణలో ఇంకా ఆంధ్ర పెత్తనం ఉన్నది. ఆంధ్ర పెత్తనం ఉన్నది. మొదట చేసుకున్న పెళ్ళని చచ్చిపోతే ఇంకో పెళ్ళాన్ని చేసుకుంటే, ఆల్రెడీ ఫస్ట్ చేసుకున్న భార్యకు 2 పిల్లలు ఉంటే వచ్చిన ఆమె సమితి తల్లి అవుతుంది. తల్లి ప్రేమ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ద సేమ్ టైం వీళ్ళ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన కూడా అట్టే ఉంది. అంటే మరో ఉదయం మళ్ళీ తప్పదంటారు తెలంగాణ? ఖచ్చితంగా చేయాల్సిందే. నేనేమంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేటువంటి ఊహలో ఉన్నాం మనం కూడా అదే మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు ఊహలోనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం రావడం అంటే ఏంది? అసలు రావడం అంటే ఏంది? సమస్యలు లేనటువంటి తెలంగాణ కావాలి. ఇది అభివృద్ధి జరిగినా జరగకపోయినా అప్పులు లేని తెలంగాణ కావాలి. అభివృద్ధి చేసినా చేయకపోయినా అప్పులు లేనటువంటి తెలంగాణగా ఉండాలి. బంగారు తెలంగాణ, ఇత్తడి తెలంగాణ, ఇనుము తెలంగాణ, రాతేండి తెలంగాణ ఇవన్నీ ఏమొద్దురా నాయన, మాకు ఇవన్నీ ఎందుకు? మాకు ఇవన్నీ వద్దు. ఎలాంటి అప్పులు లేనటువంటి ధనవంతుడి కంటే మించినోడు ఉండవడనా? అప్పు లేకుండా బతికినోడి కంటే ఎవడన్నా ధనవంతుడు ఉండ భూమి మీద? అప్పు లేనోడు ఉంటాడు ఆవిడన్నా? కాబట్టి నేనేమంటున్నట్టు అంటే అప్పులు లేని తెలంగాణ తీర్చిదిద్దేవలసినటువంటి అవసరం, మరో యుద్ధం చేయవలసినటువంటి అవసరం ఉంది తెలంగాణకు.